వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. అల్లు అర్జున్ 22వ సినిమా, అలాగే అట్లీ డైరెక్ట్ చేస్తున్నటువంటి ఆరో సినిమా, ఈ ఇద్దరి కాంబినేషన్లో తయారవుతున్న సినిమా అది. సో ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తున్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నిజమేనా అని చెప్పేసి అంటున్నారు. ఇందులో నలుగురు లీడింగ్ లేడీస్ కనిపించబోతూ ఉన్నారని ఆల్రెడీ దీపికా పడుకోనే తోటి అఫీషియల్గా ఆమె ఈ సినిమాలో నటిస్తుందని చెప్పేసి మేకర్స్ నుంచే కన్ఫర్మేషన్ వచ్చింది, ప్రకటన వచ్చింది. ఆమెతో పాటు మరో ముగ్గురు కూడా నటిస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు బాగా ప్రచారం జరుగుతుంది 2 రోజుల నుంచి. అందులో మృణాల్ ఠాకూర్ ఒకరు, జాన్వీ కపూర్ ఇంకొకరు, అయితే మరొకరు రష్మిక మందన అని చెప్పేసి వినిపిస్తుంది. అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు, కానీ రష్మిక మందన్న ఈ సినిమాలో ఆమె పోషించబోతున్నది నెగటివ్ షేడ్స్ ఉండేటువంటి క్యారెక్టర్ అని చెప్పేసి గట్టిగా వినిపిస్తూ ఉంది. సో పుష్ప 2 సినిమాల్లో పుష్పలోనేమో ఆయనకి ప్రియురాలిగా, పుష్ప 2లో ఆయనకి భార్యగా కనిపించి అలరించినటువంటి రష్మిక ఇప్పుడు ఈ సినిమాలో ఎలాంటి పాత్ర చేయబోతుంది, అంటే కథని డిఫైన్ చేసేటువంటి క్యారెక్టరా, లేకపోతే హీరో క్యారెక్టర్ని ప్రభావితం చేసేటువంటి క్యారెక్టరా అనే విషయాలైతే మనకి తెలియాల్సి ఉంది. సో వీటన్నిటికి మించి, అంటే నలుగురు లీడింగ్ లేడీస్ అంటే ఇది అసలు ఏ స్కేల్లో ఈ సినిమా తయారవబోతుంది అనేటువంటి ఒక క్యూరియాసిటీ విపరీతంగా అల్లు అర్జున్ అభిమానుల్లో ఇప్పుడు మనకి కనిపిస్తూ ఉంది. ఇప్పటిదాకా అల్లు అర్జున్ డ్యూయల్ రోలే చేయలేదు. 21 సినిమాలు చేశాడు కథానాయకుడిగా. ఇంతవరకు తను డబుల్ రోల్ అనేది ఇప్పటిదాకా పోషించలేదు. ఈ సినిమాలో డబుల్ రోల్ చేస్తున్నాడు అని చెప్పేసి ఇంతకుముందు మనకు గట్టిగా వినిపించింది. అది కూడా తాత క్యారెక్టర్ ఒకటి అయితే మనవడి క్యారెక్టర్ ఒకటి అని చెప్పేసి వచ్చింది. కానీ ఇప్పుడు ఇంకొక అప్డేట్ వినిపిస్తుంది. ఏంటంటే 2 పాత్రలు కాదు, అల్లు అర్జున్ ఏకంగా 4 పాత్రలు చేస్తున్నాడు అని చెప్పేసి. ఒకటి తాత పాత్ర, ఒకటి తండ్రి పాత్ర, ఇంకొకటి 2 కవల సోదరులు, ట్విన్స్, అంటే మొత్తం 4. సో ఈ పాత్రలో అల్లు అర్జున్ కనిపించబోతున్నాడు అని చెప్పేసి గట్టిగా వినిపిస్తూ ఉంది ప్రజెంట్. కానీ ఇది కన్ఫర్మేషన్ అయితే ఇప్పటివరకు కూడా ఎవరి దగ్గర నుంచి రాలేదు, మేకర్స్ దగ్గర నుంచి. బట్ ఇది ప్రస్తుతం అయితే మీడియాలో, సోషల్ మీడియాలో విపరీతంగా అంటే ఒక జోరుగా ప్రచారం అయితే నడుస్తూ ఉంది. అభిమానులకైతే ఒక రకంగా చెప్పాలంటే అది సర్ప్రైజింగ్గా, షాకింగ్గా, మోర్ ఓవర్ ఇంకా విపరీతమైనటువంటి ఆనందం కూడా వాళ్ళలో కనిపిస్తుంది. అంటే రకరకాల సినిమా మొత్తం కూడా ఇప్పుడు అల్లు అర్జున్నే మనం చూడబోతున్నాం. అది కూడా డిఫరెంట్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ ఈ 4 కూడా అని చెప్పేసి వినిపిస్తుంది. పైగా ఇది ఒక సైన్స్ ఫిక్షన్ ఇతివృత్తంతో తయారవుతున్నటువంటి సినిమా అని చెప్పేసి ఇదివరకే, అంటే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడే మేకర్స్ తెలియజేశారు. పేరు పొందినటువంటి ఇంటర్నేషనల్ లెవెల్లో, అది కూడా హాలీవుడ్ సినిమాలకు పనిచేసినటువంటి విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు ఈ సినిమా కోసం పనిచేస్తూ ఉండటం, వాళ్ళందరూ కూడా ఆ విఎఫ్ఎక్స్ టెక్నీషియన్స్ ఈ స్క్రిప్ట్ని వాళ్ళందరూ చదివారు. ఇప్పటిదాకా ఈ తరహా స్క్రిప్ట్ని, ఈ తరహా కథని మేము ఎప్పుడు కూడా చూడలేదు, చదవలేదు. అది చదివేటప్పుడే విపరీతమైనటువంటి ఎగ్జైట్మెంట్కి గురయ్యాం. ఖచ్చితంగా ఒక కొత్త అనుభవాన్ని ఈ సినిమా ఇస్తుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో దాంతో ఈ సినిమా రేంజ్ ఎలా ఉండబోతోంది, అసలు అల్లు అర్జున్ ఈ సినిమా తర్వాత ఇప్పటికే పుష్పతోటి నేషనల్ లెవెల్లో ఒక, అంటే పాన్ ఇండియా ఐకాన్ స్టార్గా మారినటువంటి అతను ఇప్పుడు ఈ AA22/A6 సినిమాతోటి ఇంటర్నేషనల్ లెవెల్లో ఐకాన్ స్టార్ అవుతాడు అనేటువంటి నమ్మకాన్ని అభిమానులు ఇప్పుడు వ్యక్తం చేస్తున్నారు. చాలా ఆచితూచి మరి ఈ సినిమాని ఎంచుకున్నాడు. యాక్చువల్గా నిజానికి అల్లు అర్జున్ త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చేయడానికి అప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద ఆ సినిమా
అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది అని చెప్పేసి వినిపించింది. అందరూ కూడా అలాగే భావించారు, అభిమానులు కూడా. ఆల్ ఆఫ్ సడన్ అట్లీ సీన్లోకి రావడంతో మొత్తం సినారియో మారిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే త్రివిక్రమ్ అల్లు అర్జున్ తీసుకున్న నిర్ణయానికి హర్ట్ అయిపోయాడు. ఎందుకంటే తను ఒక కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి బ్యాక్డ్రాప్ తోటి, అంటే మైథలాజికల్ టచ్ ఉన్నటువంటి ఒక సోషియో ఫాంటసీ కథని ఆయన తయారు చేసుకున్నాడు. అందులో అల్లు అర్జున్ చూపించాలని చెప్పేసి కలలో కన్నాడు. ఎందుకంటే అంతకుముందు ఆ ఇద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి ప్రతి సినిమా బాగా ఆడింది. జులై దగ్గర నుంచి, జులై కానివ్వండి, జులై పెద్ద హిట్ అయింది. సన్ ఆఫ్ సత్యమూర్తి ఒక మంచి పేరు సంపాదించుకుంది, మోడరేట్ సక్సెస్ అయింది. అలవైకుంఠపురంలో అయితే సో ఆ సంవత్సరానికి బిగ్గెస్ట్ గ్రాస్ అయింది. సో ఇలా వాళ్ళ కాంబినేషన్ మంచి హ్యాట్రిక్ కొట్టి ఉంది. దాంతో అల్లు అర్జున్తో చేయాలని చెప్పేసి తను కూడా ఆ సబ్జెక్ట్ని బాగా తయారు చేస్తున్నాడు. ఎందుకంటే గుంటూరు కారం అనే సినిమా ఆయన్ని దెబ్బకొట్టింది. మహేష్ తోటి సో మరో బ్లాక్ బస్టర్ ఇవ్వాలి అని చెప్పేసి, ఎందుకంటే అతడు సినిమా బాగా ఆడింది, కలేజా సినిమా సరిగా ఆడలేదు. సో ఈసారి ఆ కలేజా ఏదైతే ఆ బాక్స్ ఆఫీస్ రిజల్ట్ వచ్చిందో దానికి ఈసారి కాంపెన్సేట్ చేద్దామని చెప్పేసి గుంటూరు కారం సినిమా చేస్తే అది కూడా అట్లాగే అయింది. సో అది అలాంటి పరిస్థితుల్లో తను మళ్ళీ అల్లు అర్జున్నే నమ్ముకొని సినిమా కథ తయారు చేసుకుంటే అల్లు అర్జున్ జలక్కిచ్చాడు అని చెప్పేసి ప్రచారం జరిగింది. దాంతో అతను జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా ఆ సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. జూనియర్ ఎన్టీఆర్ కూడా మనకు తెలుసు, మురుగా అని చెప్పేసి ఒక పుస్తకాన్ని పట్టుకొని ఎయిర్పోర్ట్లో దర్శనం ఇవ్వటం. సో తను అది ఆల్మోస్ట్ కన్ఫర్మేషన్ ఇచ్చినట్టే అని చెప్పేసి కూడా అందరూ కూడా భావించారు. సో అలా తను అట్లీ వైపు మూవ్ అయితే త్రివిక్రమ్ ఏమో జూనియర్ ఎన్టీఆర్ వైపు మూవ్ అయ్యాడు. సో ఇప్పుడు ఈ అట్లీ సినిమాకే తను ప్రాధాన్యం ఇచ్చి, ఎందుకంటే ఇది 2027లో ఈ సినిమా వస్తుందని చెప్పేసి మనకు సమాచారం ఉంటుంది. ఇప్పుడు ఈ క్యాస్టింగ్ అంతా చూస్తే అది కూడా అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఈ కొత్త అప్డేట్ చూస్తే 4 పాత్రలు చేయడం అనేది అసలు ఇప్పటిదాకా డ్యూయల్ రోల్లోనే మనం చూడలేదు. అట్లాంటిది ఏకంగా క్వాడ్రపుల్ రోల్, అంటే 4 పాత్రల్లో అల్లు అర్జున్ని చూడబోతున్నాం అనేటువంటి క్యూరియాసిటీ ఏదైతే ఉందో అది అభిమానుల్ని మాత్రం నిలవనివ్వట్లేదు. సో ఈ సినిమా మరి 2027లో వస్తుంది అని చెప్పేసి తెలిసిన తర్వాత వాళ్ళు అంతకాలం వెయిట్ చేయాలా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఒక రకంగా మదన పడుతూ ఉన్నారని చెప్పాలి. అంతకాలం మనం వెయిట్ చేయడం సాధ్యమేనని చెప్పేసి. సో ఏదేమైనా 2025లో 2026లో మనం అల్లు అర్జున్ సినిమాలు చూడలేమనేది మాత్రం కన్ఫామ్ అయిపోయింది. ఇప్పుడు ఒక దీపికా పడుకునే, ఒక రష్మిక మందన, ఒక జాన్వీ కపూర్, అలాగే ఒక మృణాల్ ఠాకూర్, ఎంతమంది హీరోయిన్లు మరి ఈ సినిమాలో నటిస్తున్నారంటే సో ఆ పాత్రలు ఎలా ఉంటాయి, ఎవరు ఏ క్యారెక్టర్ పక్కన నటిస్తున్నారు, పైగా ఇప్పుడు రష్మికకి పాత్రకు సంబంధించి వినిపిస్తున్నటువంటి ఈ అప్డేట్ ఒక నెగిటివ్ రోల్ అంటే అది మరింత ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. దీపికా పడుకునేది ఒక క్వీన్ లాగా, ఒక రాణిలాగా ఉండేటువంటి పాత్ర అని చెప్పేసి ఆమె గురించినటువంటి పాత్ర సంబంధించి ప్రచారం జరుగుతుంది. సో ఇలాంటి అప్డేట్స్ మరి ఇందులో విలన్లుగా ఎవరు కనిపించబోతున్నారు, ఎవరెవరు చేస్తున్నారు, ఏంటి, అట్లీ ఏం మాయ చేయబోతున్నాడు అని సో ఇప్పటి నుంచే మలగులాలు పడుతూ ఉన్నారు. మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఈ సినిమాకు సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్ ఇంకెంత సర్ప్రైజింగ్గా ఉంటాయో, ఇంకెంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయో. లెట్ us వెయిట్ అండ్ సీ.